ఇప్పటి వరకు తన ముఖ్యమంత్రిగా 100 రోజుల పాలన చూశారని ఇప్పటి నుంచి తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో రాజకీయ నాయకుడు అంటే ఏంటో చూపిస్తానని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన అయితే ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే డిసెంబర్ 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఓటికి నోటు కేసులో దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిరు. సార్ ఆయన ముఖ్యమంత్రి సార్, మీరు కొంచెం మాటలు నేను ముఖ్యమంత్రి గారి మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఇప్పుడే రాజకీయం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. కొంచెం మాటలు చిన్నగా రాని నోటు కోటు ఖాళీ అభియోగం అయింది. ఈ రోజు నిర్ధారణ కాలే, మీ కవిత లాగా లోపల పోలే, అది గుర్తుపెట్టుకో తమ్ముడు. నేరుగా 50 లక్షల నోట్ల కట్టెలతో దొరికినటువంటి వ్యక్తి కదా రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు 100 రోజుల పాలన పూర్తయిందని. మరి 100 రోజులల్లా మీరు చెప్పినటువంటి మీరు 1,00,000 కాదు 2 లక్షల వ్యవసాయ రుణం తీసుకోండి అని చెప్పినటువంటి రైతుల వ్యవసాయ రుణమాఫీ చేయలేదే మీరు? వ్యవసాయ రుణమాఫీ చేస్తే కదా మీరు 100 రోజులల్లా మీరు చేసినటువంటి మీ యొక్క 6 పథకాల అమలు తీరు బాగుంది అని చెప్పేది. మీరు రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చారో రుణమాఫీ చేయలేదు. మా ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు బంధునే ఇంకా మీరు వేయలేదు. ఇప్పటికీ 3 ఎకరాలు దాటలేదు రైతు బంధు. ప్రజలు బాధపడతా ఉన్నారు. మేము ఏదైతే మేము కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈ రోజు నీళ్లు లేని పరిస్థితి ఉంది. 86 పిల్లర్లల్లా కేవలం 2 పిల్లర్లు కృంగితే అదేదో అనర్థం జరిగినట్టు, మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోయినట్టు, ప్రాజెక్టు పనికిరానట్టు మీరు రకరకాలటువంటి ఆరోపణలు ప్రేలాపనలు చేసి ఆ రెండింటిని బాగు చేయలేకపోతా ఉన్నారు. మీరు ఈ రోజు ప్రజలు నీళ్ల కోసం బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా మేము ప్రజల యొక్క సమస్యలను చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలు నీళ్ల కోసం సరే సార్ వివేక్ గారు, ఒకటి ఇవన్నీ ఎప్పుడు మీరు చెప్పేదే కానీ వివేక్ గారు ఒక మాట వినండి. ఎందుకు కారు పార్టీ నుంచి మొత్తం మీ నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు? మల్లారెడ్డి గారు కూడా ఆఖరికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి మీద అంతకు ముందు మీరు ఎప్పుడైతే మాట్లాడారో తొడలు కొట్టి మాట్లాడిన మాటలు ఈరోజు వెళ్ళి ఆయన బెంగళూరు శివకుమార్ గారి దగ్గర మరి ప్రాధాయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది బెదిరింపు రాజకీయాలకు దిగుతా ఉంది. మీరు మా పార్టీలో జాయిన్ అయితే మిమ్మల్ని సర్ఫెక్సల్ క్లీన్ అంటాము, లేకపోతే కాదు. గతంలో బీజేపీ పార్టీ ఏదైతే చేసిందో ఈడీని సిబిఐని ఐటీని మొదలు పెట్టుకొని ఈడీ బోడీ ఏదొచ్చి ఏం పీక్కోర్రి అంటే ఈ రోజు వాళ్ళకి ఎటు చేతగాక మా ఎంబడి పడతా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది బెదిరింపులకు పాల్పడతా ఉంది. మా పార్టీలో జాయిన్ అయితే మీ మీద ఎటువంటివి ఉండవు. మా పార్టీలో జాయిన్ కాకపోతే మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కూడా మిమ్మల్ని హింసిస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు.